పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పోలీస్ స్టేషన్లకు చేరుతున్న కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. కొందరైతే చిన్న చిన్న గొడవలకు కూడా కేసులు పెడుతుంటారు. ఆ కేసులు విని కొన్నిసార్లు పోలీసులే నవ్వుకుంటున్న పరిస్థితి. మొత్తానికి ఈ కేసుల పరిష్కారం కోసం పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. కోడి కాలు విరగొట్టాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ కోడి పంచాయతీ కేసు పరిష్కారం కోసం ఇప్పుడు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. అసలు కోడి పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరడం ఏంటి? ఇంతకు ఏం జరిగింది? నల్గొండ జిల్లా నకరేకల్ మండలం గొల్లగూడెం గ్రామంలో గంగమ్మ అనే వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఆమెకు ఓ కోడుంది. అయితే ఆ కోడి ప్రతిరోజు 6 బయటికి వెళ్లి తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తుంది. అయితే ఇదే కోడి ఇటీవల గంగమ్మ ఇంటి పక్కనే ఉన్న రాకేష్ ఇంట్లోని గడ్డివాము వద్ద గింజలు తింటోంది. ఇది గమనించిన రాకేష్ కర్రతో ఆ కోడిపై దాడి చేశాడు. దీంతో ఆ కోడి 2 కాళ్ళు పూర్తిగా విరిగిపోయాయి. అదే సమయానికి అక్కడే ఉన్న గంగమ్మ ఒంటి కాలుపై లేచింది. తన కోడి కాళ్ళే విరగొడతావా అంటూ రాకేష్ తో గొడవకు దిగింది. ఇంతటితో సరిపెట్టకుండా నేరుగా నకరేకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిందంతా వివరించి కేసు నమోదు చేయాలని కోరింది. అయితే ఆమె మాటలు విన్న పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. మొత్తానికి పోలీసులు జోక్యం చేసుకుని రాకేష్ తో గంగమ్మకు ఎంతో కొంత డబ్బిప్పించేందుకు ఒప్పందం కుదుర్చాలని భావించారు. కానీ గంగమ్మ అస్సలు వెనక్కి తగ్గలేదు. నా కళ్ళ ముందే కోడిని కర్రతో కొట్టి కాళ్ళు విరగొట్టాడని, నాకు డబ్బులెందుకని రాకేష్ ను శిక్షించాలని పోలీసులతో వాదించింది. నా కోడికి జరిగినట్లు ఊర్లో ఏ కోడికి జరగకూడదని, ఆ ఊర్లో ఉన్న కోళ్లకు సమన్యాయం జరిగేలా పోలీసులను వేడుకుంది. దీంతో చేసేదేమీ లేక పోలీసులు గ్రామానికొచ్చి పంచాయతీని పరిష్కరిస్తామని సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఈ కోడి పంచాయతీని ఎలా పరిష్కరించాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈ కోడి పంచాయతీ ఘటనపై ఇంతకు మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.